తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ ప్రజలు రైతాంగం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి ప్రకటించినట్లు తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్కి సంబంధించిన బ్రాంచ్ ఆఫీస్ను కూడా తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నట్లు అమిత్ షా వెల్లడించారని చెప్పారు. నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ యొక్క పసుపు రైతులకు అనుకూలంగా ఉండే విధంగా నిజామాబాద్లో ఏర్పాటు చేసుకోవడము, స్వయంగా హోంమంత్రి నిజామాబాద్కు వచ్చి ఈ యొక్క పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడము, అదేవిధంగా జాతీయ చైర్మన్గా పసుపు బోర్డుకు భారతీయ జనతా పార్టీ నాయకుడిని చైర్మన్గా నియమించడము ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారము ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు, భారత ప్రజలకు మేము అమలు చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చి, అవి 6 గ్యారంటీలు కావచ్చు, 420 సబ్ గ్యారంటీలు కావచ్చు, అనేక రకాల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని అడుగుతా ఉన్నాయి. ఇచ్చింది హామీ అమలు కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అవేమీ పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వము హామీలు అమలు చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాది కాదు, భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు అమలు చేయాలి. నేషనల్ టర్మరిక్